Hello, welcome to Social Post. This is Lalitendra Nath, founder of Golden Ratio Profile. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే మీకు కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కావు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వద్దు, ఏ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్. సిపిఆర్ సెంట్రల్ పివోట్ రేంజ్. గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో మనకి సిపిఆర్ అనేది ఈ విధంగా ఉంటుంది. గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో మనకి గోల్డెన్ సిపిఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ గోల్డెన్ సిపిఆర్ అనేది చార్ట్ అనేది ఏ టైం ఫ్రేమ్లో పెడితే ఆ టైం ఫ్రేమ్లో ఈ సిపిఆర్ అనేది డైరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ది స్కాల్పింగ్ సిపిఆర్. ఈ స్కాల్పింగ్ సిపిఆర్ అనేది కూడా సేమ్ గోల్డెన్ సిపిఆరే, కానీ ఈ సిపిఆర్ని మనకి నచ్చిన టైం ఫ్రేమ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. డైలీ సిపిఆర్గా, వీక్లీ సిపిఆర్గా, అవర్లీ సిపిఆర్గా, ఇలా ఏ టైం ఫ్రేమ్లో కావాలంటే ఆ టైం ఫ్రేమ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. జనరల్గా సిపిఆర్లో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే సిపిఆర్ కంటే పైన ఉంటే మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంటుంది, అదేవిధంగా సిపిఆర్ కన్నా కింద ఉంటే మార్కెట్ అనేది నెగిటివ్గా ఉంటుంది. అయితే సిపిఆర్ అనేది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ఈ లెవెల్ దగ్గర కూడా మనం బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ ద్వారానే డెసిషన్ తీసుకుంటాం, కానీ జస్ట్ క్యాండిల్స్ ప్రకారం తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే బ్లాక్ క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కన్నా కిందకి వెళ్ళిపోయాయి. ఓకే, ఇంకా కాసేపట్లో ప్రైస్ కిందకి వెళ్ళిపోతుందని మనం అక్కడ షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి రెడీ అవుతాం. కానీ బ్రేక్అవుట్ ఐడెంటిఫైయర్ అనేది మాత్రం సిపిఆర్ నుంచి ఇంకా చాలా దూరంగా ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ముందు రీట్రేస్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. రీట్రేస్మెంట్ తర్వాత ప్రీవియస్ ప్యాటర్న్ ఫెయిల్ చేసి పైకి వెళ్తుందా లేదనేది తర్వాత చూసుకోవాలి. ప్రెజెంట్ ఇక్కడ మనకి నెగిటివ్ ప్యాటర్న్లో నడుస్తుంది. కాసేపటి తర్వాత మనకి ప్రైస్ అనేది రీట్రేస్మెంట్ అయ్యి పాజిటివ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఈ పాజిటివ్ ప్యాటర్న్ అనేది లేటెస్ట్గా ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ ఫెయిల్ చేసింది కాబట్టి ఈ ప్యాటర్న్ యొక్క మదర్ క్యాండిల్ మనం స్టాప్ లాస్గా పెట్టుకుని ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అయితే మదర్ క్యాండిల్ స్టాప్ లాస్ కన్నా మనకి సిపిఆర్ స్టాప్ లాస్ అనేది ఇంకా క్లోజర్గా ఉంది, చాలా తక్కువలో ఉంది. కాబట్టి మనం సిపిఆర్ని స్టాప్ లాస్ పెట్టుకుని మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ కేసులో క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కన్నా పైన ట్రేడ్ అవుతున్నాయి. సో మనం జనరల్గా బయింగ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ తీసుకుంటే సిపిఆర్ కన్నా కిందనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఇంకా దాన్ని క్రాస్ చేసే లోపు ప్రైస్ మనకి మళ్ళీ రీట్రేస్మెంట్ వస్తుంది. అలానే రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత సిపిఆర్ కన్నా కింద క్లోజ్ అయిపోయింది. ప్రీవియస్ ప్యాటర్న్ ఫెయిల్ అయిపోయి ఫ్రెష్గా మనకి సెల్లింగ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. మదర్ క్యాండిల్ సిపిఆర్ రెండు ఒకే చోట ఉన్నాయి కాబట్టి అదే ప్రైస్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకుని సెల్లింగ్ సైడ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ అనేది స్టార్టింగ్లో సిపిఆర్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ కూడా సిపిఆర్ కన్నా పైన ఉంది. కానీ కాసేపటి తర్వాత క్యాండిల్స్ కిందకి ట్రేడ్ అవడం స్టార్ట్ అయ్యాయి. కిందకి ట్రేడ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే పైకి రీట్రేస్మెంట్ వచ్చింది. కానీ పైకి రీట్రేస్మెంట్ వస్తున్నప్పటికీ మనకి ప్రీవియస్ ప్యాటర్న్ బ్రేక్ అవటం కానీ కొత్త పాజిటివ్ ప్యాటర్న్ రావటం కానీ ఇలాంటివి జరగట్లేదు. అంటే ఇక్కడ ప్రైస్ అనేది పైకి రీట్రేస్ అవుతున్నప్పటికీ బయింగ్ సైడ్ పొజిషన్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ మనకి నెగిటివ్ ప్యాటర్న్ లో ఉంది. క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కన్నా కిందకి ట్రేడ్ అయ్యాయి. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది సిపిఆర్ కన్నా పైన ఉండటం వల్ల మళ్ళీ ప్రైస్ అనేది పైకి రీట్రేస్మెంట్ వచ్చినప్పటికీ లేటెస్ట్ ప్యాటర్న్ అనేది బ్రేక్ అవ్వట్లేదు, అలాగని కొత్త పాజిటివ్ ప్యాటర్న్ కూడా రావట్లేదు. కాసేపటి తర్వాత మనకి కొత్త పాజిటివ్ ప్యాటర్న్ వచ్చింది. కొత్త పాజిటివ్ ప్యాటర్న్ వచ్చినప్పటికీ లేటెస్ట్ ప్యాటర్న్ యొక్క హై అనేది బ్రేక్ అవ్వలేదు. పాజిటివ్ ప్యాటర్న్ వచ్చే లోగా బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ మాత్రం సిపిఆర్ లోపలికి వెళ్ళిపోయింది. సో అంటే ఇక్కడ మనకి ఇంకా బయింగ్ సైడ్ కన్ఫర్మేషన్ రాలేదు. పాజిటివ్ ప్యాటర్న్ వచ్చేసి నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ చేయట్లేదు. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ సిపిఆర్ కి మిడిల్ లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ మార్కెట్ అనేది ఇండిసిసివ్ గా ఉంటుంది. కాసేపటి తర్వాత మనకి లేటెస్ట్ పాజిటివ్ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయిపోయింది. కాబట్టి ఇంకా మార్కెట్ మనం సెల్లింగ్ సైడ్ వెళ్తుంది అనేది ఒక ఫిక్స్ అవ్వచ్చు. దాని తర్వాత మనకి ప్యాటర్న్ వచ్చింది. అప్పుడు ఆ ప్యాటర్న్ యొక్క హైని టాప్ లాస్ గా పెట్టుకుని మనం పొజిషన్ అనేది తీసుకోవచ్చు. సిపిఆర్ లో వన్ ఆఫ్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రీవియస్ సిపిఆర్ అనేది కరెంట్ సిపిఆర్ కి ఐదర్ సపోర్ట్ గా కానీ లేదా రెసిస్టెన్స్ గా కానీ యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ కేసులో ప్రీవియస్ సిపిఆర్ అనేది మనకి కరెంట్ సిచ్యువేషన్ లో సపోర్ట్ గా యాక్ట్ చేసింది. ఈ కేసులో ప్రీవియస్ సిపిఆర్ అనేది కరెంట్ సిపిఆర్ కి రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. నార్మల్ సిపిఆర్ కి గోల్డెన్ సిపిఆర్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే గోల్డెన్ సిపిఆర్ అనేది మార్కెట్ కండిషన్స్ లో మెయిన్ గా గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ వాటిని కూడా కన్సిడర్ చేసి సిపిఆర్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే గోల్డెన్ సిపిఆర్ లో వైడ్ రేంజ్ సిపిఆర్ ఉండదు, నారో రేంజ్ సిపిఆర్ ఉండదు. అన్ని సిపిఆర్లు ఒకటే రేంజ్ లో ఉంటాయి. అన్ని నారో రేంజ్ గానే కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకి వర్జిన్ సిపిఆర్, అసెండింగ్ సిపిఆర్, డిసెండింగ్ సిపిఆర్ ఉంటాయి, కానీ వాటిని మనం పెద్దగా వాడాల్సిన అవసరం లేదు. సిపిఆర్ ని బేస్ చేసుకుని
ట్రెండ్ చేంజ్ అయ్యిందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఏ సిచ్యువేషన్లో అయినా సరే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది 2 సిపిఆర్ల కన్నా పైకి ట్రేడ్ అవటం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనం ట్రెండ్ అయితే చేంజ్ అయింది అని అనుకోవచ్చు. ఇక్కడ మనకి ఇప్పుడు పాజిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి పాజిటివ్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనకి డిఫాల్ట్ గా అసెండింగ్ సిపిఆర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మళ్ళీ మనకి మార్కెట్ నెగిటివ్ కి టర్న్ అయ్యే వరకు కూడా అసెండింగ్ సిపిఆర్సే వస్తూ ఉంటాయి. ప్రైస్ రైజ్ అవుతూ సిపిఆర్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి అది రీట్రేస్మెంట్గా మనం తీసుకోవాలి. అక్కడ మళ్ళీ మనం పొజిషన్స్ కావాలంటే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది 2 సిపిఆర్ల కన్నా కిందకి ట్రేడ్ అవటం స్టార్ట్ అయింది. అంటే మార్కెట్ నెగిటివ్ ట్రెండ్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే మార్కెట్ నెగిటివ్ ట్రెండ్లో ఉంటుందో మనకి ఆబ్వియస్గా డిసెండింగ్ సిపిఆర్స్ అనేవి ఉంటాయి. ప్రైస్ డౌన్ అవుతూ రీట్రేస్మెంట్ అవుతున్న ప్రతిసారి సిపిఆర్ దాకా వచ్చి రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే కేవలం సిపిఆర్లను బేస్ చేసుకుని మనం ట్రెండ్ డిసైడ్ చేయొచ్చా అంటే అలా డిసైడ్ చేయకూడదు. సిపిఆర్ కన్నా ముందే మనకి ప్రైస్ అప్ ట్రెండ్ కి స్టార్ట్ అవబోతుందా డౌన్ ట్రెండ్ కి స్టార్ట్ అవబోతుందా అని చెప్పే లెవెల్స్ ఉంటాయి. అవే మన దాంట్లో ఉన్న గోల్డెన్ రేషియో లెవెల్స్. వీటిని జనరల్ గా మనం సప్లై అండ్ డిమాండ్ లెవెల్స్ అంటారు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అంటారు. ఇవి జస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్సే కాదు, ఇవే మనకి రియల్ గేమ్ చేంజింగ్ లెవెల్స్ అన్నమాట. ఈ లెవెల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.